గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు చినరాజప్ప గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారు, గౌరవ శాసనసభ్యురాలు దివ్య గారు, చైర్మన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పట్టాభి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ గారు, వేదిక పైన మార్గదర్శులు ఉన్నారు మత్తె శ్రీనివాస్ గారు, కృష్ణారావు గారు, బంగారు కుటుంబాలు అందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది వేదిక పైన ఉన్నారు. వాళ్ళల్లో మీరు చూస్తే మోర్తా గారు, ఏసమ్మ గారు, ఈరోజు నేను పెద్దాపురం వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులందరికీ, సోదరి సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక చైతన్యం తీసుకురావడానికి. నేను పెద్ద పెద్ద ఇనాగ్రేషన్లకు రావడం లేదు. మీరందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ మున్సిపాలిటీలో కూడా చూశాను. చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి. మామూలుగా ఎవరు ఈ పనులు చెయ్యరు. మీరు చూస్తే ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాం. 7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో చెత్త తీస్తాం, ఎక్కడేస్తామంటే రోడ్డు మీద వేస్తాం. అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది. అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ, కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం, మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు చింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నాకెప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే, పాత ఈస్ట్ గోదావరి జిల్లా, అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చిన్నరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు, గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గడపడే జిల్లా, ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మంచి మనసు ఉండేవాళ్ళు. అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది. అవన్నీ గడచిన చరిత్ర. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం, ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజే నేను వెళ్ళాను, ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం. ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ, అదే మరిగా ఈ వేస్ట్ కానీ, లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు, 15 మెగావాట్ల సామర్థ్యంతో 330 కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం. కరెక్ట్గా ఈ రోజు నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మన వాళ్ళు 2 ఏళ్ళు అంటున్నారు, కానీ నేను 18 నెలల్లోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అంచెల వారిగా, ఏది కూడా ఒక రోజు కాదు. అందుకని ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఇచ్చి, ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రతి 3వ శనివారం ఒక ఊరికొచ్చి ఆ ఊరిలో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తాగే నీళ్ల నుంచి కానీ, మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన, దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏదే సర్క్యులర్ ఎకానమీ అని. ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది. ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది.
కడాన సముద్రంలో నాచు ఉంటుంది. ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు, ప్రోటీన్ తయారు చేయొచ్చు, మెడిసిన్ తయారు చేయొచ్చు, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే 95% ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో 48% కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర 5 లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు. ఇంకో పక్క 10,65,000 మంది కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి. మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో, లంక గ్రామాలన్నీ కూడా మళ్ళీ నీళ్లన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. గోదావరిలో ఈరోజు 2వ అలర్ట్ ఇచ్చారు. దగ్గర 13 నుంచి 14 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను. ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి. ఈ వాన్ల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు, ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని. మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది, బలహీనం అయిపోతున్నారు. అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కిటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం, యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది. ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సెటరైట్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను 14-19లో దోమల పైన యుద్ధం అన్నాను. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు కాదు, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి